హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసి మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ ముట్టుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే అత్తయ్య వాళ్ళ ఊరు అంతే, మా మరదల వాళ్ళ ఊరు అయితే వెళ్ళాము కదా. అక్కడే మా చిన్న అత్తయ్య వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అనమాట. రెండు కలిసి వస్తాయని మా అక్క వాళ్ళు మేమంతే అందరం కలిసి వెళ్ళాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము. ఆ వ్లాగ్ అనేది నేను ఆల్రెడీ ముందు అయితే వీడియోలో పోస్ట్ చేసిన. ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి కొంచెం కొన్ని రీజన్స్ వల్ల అయితే పెట్టలేదు. అదేంటంటే మరదల వాళ్ళ ఛానల్లో అయితే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్, తర్వాత గేమ్స్ అవన్నీ అయితే చేసాము. అందువల్ల ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేక ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి అయితే ఇంకా పెడుతూ ఉన్నాను. నేను అత్తగారింటి నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు అన్నీ అంటే చుట్టాల వల్ల ఉన్న ఊర్లన్నేసి తిరగాలి, అంటే వెళ్ళి చూడాలి అన్న ఆలోచనతో అయితే వచ్చాము. కానీ తీరా ఒక్క ఊరు తిరగడానికే సరిపోయింది. మేము వచ్చింది 10 డేస్లోనే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలని చెప్పేసి. అంటే మీరు ఏమన్నా అమెరికాలో ఉంటున్నారా అనుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నా కానీ పుట్టింటికి వెళ్ళాలన్న అదృష్టం ఉండాలి. ఎన్నిసార్లు వెళ్ళామన్నది కదా, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మనకి ఇల్లు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇంకా అందులో అమ్మ ఏంటంటే నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఎప్పుడుకో ఒక్కసారి ఫెస్టివల్స్ టైంలో ఒకసారి అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడైతే సమ్మర్ కదా, పనులైతే ఏమీ లేవు, తోటలు కూడా అన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అక్క వాళ్ళ మేమందరం కలిసి ఒక చిన్నత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళి ఇంకా అక్కడ ఉండి ఎంజాయ్ అయితే చేసాము. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా అంతేకాకుండా మరదల ఛానల్లో కూడా ఉంది. సేమ్ ఒకటే వీడియో పెడితే రీయూజ్డ్ పడుతుందని చెప్పేసి నా ఛానల్లో అయితే పెట్టలేదు. మనకి డబ్బెప్పుడు శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఒకళ్ళని హ్యాపీగా ఉంచాలి. ఎందుకంటే డబ్బులు ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలీదు. కాకపోతే బ్రతికున్నన్నాళ్ళు అందరం కలిసిమెలిసి ఉండాలన్నదే నా ఆలోచన. అందరం కలిసి హ్యాపీగా ఉండటం ఎంత సంతోషాన్నిస్తుందంటే, మనకే సమస్యలున్నా కానీ మనకి తోడు ఒక బంధుత్వం అనేది ఉంటుందన్నది, ఒక ధైర్యం అనేది ఉంటుందన్నమాట. మీకు టైం ఉన్నప్పుడు అంటే నేనేదో చెప్తున్నాను కదా, మీకు టైం ఉన్నప్పుడు ఎవరైనా సరే పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడైనా సరే మీ చుట్టాల దగ్గర ఉంటే ఒకసారి అయితే వెళ్ళిరండి. ఒకప్పుడు చూడండి ఫ్రెండ్స్, చుట్టాలు వస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎప్పుడు వస్తారా, వాళ్ళు వెళ్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది, వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు అసలు ఎవరు అట్లా చేయట్లేదు, వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, మన ఇంటికి రావడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. అప్పుడు వస్తున్నారంటే పిల్లల కోసం ఏదో కూడా తెస్తూ ఉండేవాళ్ళు. ఇంకా వెళ్తూ వెళ్తూ మనకి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ అనేది లేదనమాట. అప్పుడు బండ్లు లేకపోయినా కానీ మన తాతల కాలంలో బండ్లు, ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళంట. అమ్మలు చెప్తుంటే వినేవాళ్ళము. కానీ ఇప్పుడు అన్ని వెహికల్స్ ఉన్నా కానీ వెళ్ళడానికి అసలు ఇష్టపడట్లేదు. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది. మనిషికి డబ్బుకున్నంత విలువ దేనికి లేదనమాట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒకళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో అయితే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే మనం కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, మనకంటూ మన మనసుకంటూ ఒక లైఫ్ని, ఒక సంతోషాన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది. అయితే మేము చాలా ఊర్లు అయితే వెళ్ళాలి అనుకున్నాము, కాకపోతే వెళ్ళలేదు. ఇంకా అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆటో ఇంటి వరకు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా పాపకి ఏంటంటే తమ్ముడు వాళ్ళ పెద్ద కూతురిది డ్రెస్ వేస్తే తనని ఫోటో తీస్తానంటే అప్పటి వరకు మంచిగా ఉంది, ఏడుస్తుంది. తను పెద్దమ్మ అనమాట, అమ్మ వాళ్ళ అక్క. ఇంక ఇద్దరు మాట్లాడుకున్నారు. వీళ్ళు మనవరాళ్ళని ఇద్దరిని వేసుకొని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా ముచ్చట్లు ఆడుతూ ఉన్నారు. మా పాపని ఫోటో ఒక్కటి దిగమంటే అసలు దిగట్లేదు. ఇంకా తనని వేసుకొని ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాను. ఇంకా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని, అక్క వాళ్ళ పిల్లల్ని అయితే ఇంకా అందరం వేసుకొని ఫొటోస్ దిగాలి అని నుంచోబెడుతుంటే అస్సలు నుంచోట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి నచ్చితేనే దిగుతారు, లేకపోతే ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ మేమున్న 10 రోజులు, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న 10 రోజులు ఎంత సంతోషంగా గడిపామంటే నాకు రావాలంటే అసలు రాబుద్ది అవ్వలేదు. ఆ వీడియోని షూట్ చేద్దామన్నాగా నాకు అంత ఆలోచనలో కూడా లేను. అంత ఎంజాయ్ చేశాను అనమాట. అసలు మర్చిపోలేను. ఈ 10 డేస్ని నా లైఫ్లో మర్చిపోలేను. వెళ్ళడానికి సమయం ఉంటుంది, కానీ ఇప్పుడు గడిపిన సమయం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం అన్నది ఎవరికీ తెలియదు. ప్రతిదీ ఏంటంటే మనకి మెమరబుల్గా ఉండాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అక్కడ చికాగ్గా ఉంది, నీట్గా ఉందన్న ఆలోచన కాదు కానీ ఫ్రెండ్స్, ఇంకా మేము లేము కాబట్టి ఇల్లు అనేది అలా ఉంది. ఉంటే కనుక అమ్మ నీట్గా ఉంచుతుంది. అమ్మ నా దగ్గర ఉండబట్టి కూడా వాకిలు అలా ఉంది. కానీ నేను ఏంటంటే నా ఇంటిని నేను చూపించుకోవడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను. నాది నాకు ఉన్నట్లు నేను చూపిస్తాను, ఇల్లు ఏదైనా కానీ. ఎందుకంటే ఇక్కడ గలీజ్గా ఉంది, ఇక్కడ నీట్గా ఉందని చూపించడం కాదు. యూట్యూబ్ నేను ఒక ప్లాట్ఫామ్కి వచ్చింది ఏంటంటే నాది ఎలా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది అన్నది చూపించాలనే. కానీ
గొప్పలకు పోయి లేని దానికోసం మనం ఆశపడి తిప్పలు పడే కంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటమే నా ఆలోచన. ఇంక ఇక్కడ ఉన్న 10 డేస్ మన అసలు ఇంటికి రావాలనిపించలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చూస్తున్నా కానీ గుర్తొస్తున్న ఒక్కసారి గుండె ఎలానో అని బరువెక్కినట్లు అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉన్నాము. ఇది చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అలా పనులు చేసుకోవడం కానీ, పిల్లలకి ఫుడ్ తినిపించే విషయంలో కానీ ప్రతిదీ అంత హ్యాపీగా అయితే ఉన్నాము. ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే చూసాను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.